ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు. నిజమే బ్రో, ఎప్పుడూ చూడలేదు, చూడను కూడా. ఇంకా ఎందుకు బ్రో, నీకోసం నేను అసలు పేరు కూడా చూడలే. ఫస్ట్ అయితే ట్రైలర్ వచ్చింది యూట్యూబ్లో, అది చూసి చాలా ఎక్సైట్ అయ్యి ఓకే ఎంత ప్రాసెస్ ఎంత కష్టపడ్డాడో ఒక సినిమా చేయడానికి, మిడిల్ క్లాస్ మ్యాన్ అంటున్నాడు, అక్కడ కనెక్ట్ అయ్యాను. సో అదంతా చూసి చాలా ఎక్సైట్ అయ్యి అసలు ఇంకేం పట్టించుకోలే. మూవీ రిలీజ్ ఎప్పుడా అని చూసి డేట్ మార్క్ చేసుకొని అసలు టికెట్లు ఓపెన్ అవుతాయా, షోలు ఇస్తారా అని చూసి తర్వాత మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే హ్యాపీ ఫీల్ అయ్యి థియేటర్లు వస్తాయని చెప్పి నియరెస్ట్ థియేటర్ చూసుకొని వెళ్ళి మరీ చూశాను మార్నింగ్ షో. ఎందుకు బ్రో ఇలా డిసప్పాయింట్ చేసావు? సరే, ఎక్స్పెక్టెన్స్ పెట్టుకోవడం అదంతా మా ఇష్టం, మా తప్పు, అంతా మా సైడ్. బట్ నీ సైడ్ ఏంటి? నువ్వేం చూపిద్దాం అనుకున్నావు, ఏం చూపించావు? నిజంగా నువ్వు ఈ సినిమా తీయాలనుకున్నావా? అసలు ఏంటి ప్లాన్, ఏంటి స్టోరీ ఇదేనా, లేదా వేరే నీ థాట్స్ వేరే ఉన్నాయా? అసలు ఏంటి క్లారిటీ లేకుండా తీస్తే ఎలా బ్రో? నాకు అర్థమైంది, ఓకే ఇలా ఒక డ్రగ్స్కి బానిస అయినోడు అసలు లవ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది, తన జర్నీ ఏంటని చూపిద్దాం అనుకున్నావు. కానీ సింగిల్ షాట్ మూవీ అని దీనికి ఎందుకు బ్రో ఇంత ప్రమోషన్? ఒక మోటో బ్లాగ్ అని చెప్పొచ్చు కదా. సింగిల్ షాట్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే కొన్ని ఎక్స్పెక్ట్ చేయకపోయినా అదొకలా ఉండాలి. ఇది సింగిల్ షాట్ అంటే ఇంక ప్రతి వాడు తీయచ్చు ఇలా సింగిల్ షాట్. ఇందులో నువ్వు మళ్ళీ సినిమా మధ్యలో సింగిల్ షాట్లు ఎవడైనా తీయగలడా, ఇంత దమ్ముందా, ధైర్యం ఉందా అని మధ్యలో యాడ్ లిప్స్ ఎందుకు? మరి అంత గొప్పగా ఏం తీసేసావు? హైలీ డిసప్పాయింటెడ్ బ్రో, నిజంగా. స్టిల్ నేను కనెక్ట్ అయ్యాను. నీ స్టోరీ, నీ థాట్స్ ఏంటి, నీ కాన్సెప్ట్ ఏంటి, నీ ఐడియా అన్నీ నాకు అర్థమయ్యాయి, నచ్చాయి కూడా. ఎఫర్ట్స్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు అస్సలు. నేనేం దాని మీద డౌట్ పడను, దానికి నెగిటివ్ ఏమి చేయను. ఎఫర్ట్స్ 100% పెట్టావు, చాలా బాగా చేసావు, కష్టపడ్డావు, అదంతా బాగుంది. బట్ అవుట్పుట్ ఏంటి? ఫైనల్గా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. జనాలకి డబ్బులు పెట్టి వచ్చినప్పుడు ఫైనల్గా బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు మంచి ఫీలింగ్తో రావాలి. అసలు ఏం తీద్దాం అనుకున్నారా బాబు అన్నట్టు రాకూడదు. నా సైడ్ నుంచి రివ్యూ అయితే నేనైతే ఇది థియేటర్ ఫిల్మ్ అనను బ్రో. ఓకే, మనం థియేటర్ని క్రాక్ చేయాలని వచ్చాం, మన డ్రీమ్ అది. థియేటర్లో మూవీ వేసుకొని మనం హీరోగా యాక్ట్ చేసి చేయాలి, అది డ్రీమ్. ఓకే, అసలు నో ప్రాబ్లం, అదంతా బాగుంది. కానీ తీసిన ఫార్మాట్ అలా ఉండాలి కదా. నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ని ఒక షార్ట్ ఫిల్మ్లా తీసి దాన్ని థియేటర్లో వేసి చూడమంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం ఐమాక్స్ ఫార్మాట్ కూడా కాదు, ఏదో స్క్రీన్కి సగమే వస్తుంది, మీరే ఎక్స్పీరియన్స్ చేయండి, మీ చావు మీరు చావండి అన్న. ఇది నార్మల్ ఫిల్మే, ఇంకా ఐమాక్స్ కెమెరా ఏం కాదు. మరి ఆ రిజల్యూషన్లో పెట్టి తీసినప్పుడు దాన్ని థియేటర్లో వేసి చూడమంటే నిజంగా యూట్యూబ్ వీడియో చూస్తున్నట్టుంది. స్టిల్ మేము సరే మూవీలోకి ఇన్వాల్వ్ అయ్యాం. ఓకే, ఏం చెప్తాడు, ఓకే అసలు తిన పాయింట్ ఏంటి, తిన స్టోరీ ఏంటి, చూస్తున్నాం. ఓకే, జర్నీ చూపిస్తున్నాడు అనమాట. ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళేటప్పుడు తన లైఫ్ ఏంటి, తన లైఫ్ స్టోరీ అంతా చెప్తూ ఆ నరేషన్, ఓకే దాని మీద ఫీలింగ్స్ అన్నీ చూపిస్తున్నాడు. ఒక ఫ్రెండ్ వేసుకొని కాన్వర్జేషన్స్, ఓకే ఇన్వెస్ట్ అయ్యాం, బాగుంది. ఇది స్టోరీ అనుకున్నప్పుడు మధ్యలో నీ ప్రీ రిలీజ్ స్పీచ్ ఎందుకు అలా మధ్యలో? మూవీ ప్రమోషన్స్ ఇదేదో బయట, ఆ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ స్పీచ్ ఏదో బయట చేయాల్సింది. ఒక ఈవెంట్ పెట్టి నీ ఫ్రస్ట్రేషను, నీ ఉద్దేశాలు, నీ థాట్స్, నీ కాన్సెప్ట్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి అన్నీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కక్కేయాల్సింది. అప్పుడు సినిమాకి మేము సినిమాలో చూస్తాం. నువ్వు సినిమా మధ్యలో నీ మోటివేషన్, నువ్వు పడిన కష్టాలు, నీ ప్రీ రిలీజ్ స్పీచ్ అంతా పెడితే సినిమా చూడాలా, మేము అవి వినాలా? అంటే ఇక్కడ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ అన్నీ నువ్వే కాబట్టి నిన్నే అడుగుతున్నా బ్రో స్ట్రైట్గా. నేను ఎవరిని బ్లేమ్ చేయను, నిన్ను బ్లేమ్ చేయట్లేదు, ఏం బ్లేమింగ్ కాదు, జస్ట్ కాన్వర్సేషన్. నా క్వశ్చన్స్ ఇవి, నేను అడుగుతున్నాను, నా ఒపీనియన్స్ ఇవి. ఎందుకంటే సింగిల్ షాట్ ఆల్మోస్ట్ 110 minutes ఫిల్మ్ ఉంది ఇది అన్నప్పుడు అసలు ఒక రేంజ్లో అనుకుంటాం, ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. నువ్వు ట్రైలర్ అంత బాగా చూపించి కూడా సినిమా ఓకే అంటే సమ్ స్టఫ్ ఉంది అనుకున్నప్పుడు లేదు, అసలు నా థాట్స్ అంతా నేను బయట పెట్టేస్తాను, కక్కేస్తాను, నేను ఎలా ఆలోచిస్తున్నానో దాన్ని అలా ర్యాండమ్గా రాసి పెట్టేస్తాను అన్నట్టు ఉంటే అలా అంటే చూసే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. ఇది అందుకే థంబ్నెయిల్లో అలా పెట్టా, ఇది డ్రగ్స్ కొట్టి చూస్తే డెఫినెట్గా మీకు నచ్చేస్తుంది. ఎందుకంటే మూవీ కూడా డ్రగ్స్ కొట్టే తీశారు, స్టోరీ కూడా డ్రగ్స్ కొట్టే రాశారు. ర్యాండమ్ థాట్స్ అన్ఆర్గనైజ్డ్గా బట్ ఒక పర్పస్తో అన్నట్టు పెట్టి తీశారు కాబట్టి దాన్ని అలా చూస్తేనే నచ్చుతుంది. నేను వెళ్ళి ఓకే ఇప్పుడు నాకు 2 hours ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏముంది అలా చూస్తే నచ్చదు. మనం రూమ్లో 3-4 కూర్చొని 2 పెగ్గులు పెట్టుకొని స్టఫ్ పెట్టుకొని చూస్తే నాకు తెలిసి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మందు కాకుండా ఇంకా డ్రగ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను డ్రగ్స్ కొట్టమని చెప్పట్లేదు, అసలు అది తప్పు, అది చాలా తప్పు. అంటే అలా కొడితే కానీ సినిమా ఎక్కదు అన్నట్టు ఉంది. కాన్సెప్ట్ ఉంది బ్రో, నీ దగ్గర స్టోరీ ఉంది, నిజంగా ఒక స్టోరీ లైన్ రాసుకుని స్టార్టింగ్ టు ఎండ్ ఒక క్లోజ్డ్ స్క్రిప్టే ఉంది.
కానీ దాన్ని ఇలా ప్రజెంట్ చేస్తే అలా ఓకే, ఎంత టాలరేట్ చేసినా నాకు మూవీ ఒక్క పాయింట్ దగ్గర మాత్రం హిట్ అయింది. ఈ యాడ్ లిప్స్ ఎందుకు అన్నాను కదా, అది యాక్చువల్గా ఒక దగ్గర పనికి వచ్చింది అంతే. ఆ సినిమా అవుతున్నప్పుడు మధ్యలో ఇది మేము 9 times తీసి ఫెయిల్ అయ్యాం అన్నాడు, అక్కడ నాకు సడన్ గా హిట్ అయింది. ఓకే, నిజంగా వీళ్ళు ఇంత కష్టపడ్డారు, ఇంత కష్టపడి చేశాడు. సో నిజంగా ఎఫర్ట్స్కి యాడ్స్ అవ్వ బ్రో. ఎఫర్ట్స్కి అయితే నిజంగా రెస్పెక్ట్. ఎఫర్ట్స్ 100% కాదు 1000% ఉన్నాయి. ఇది చేయడం ఈజీ కాదు అసలు. ఏ ఫండింగ్ లేకుండా కూడా ప్రమోషన్స్ ఏదోలా చేసి థియేటర్కి ఓకే ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని తెలిసేలా చేసావు, అక్కడ వరకు రెస్పెక్ట్. కానీ ఆ ఓన్లీ జనాల్ని థియేటర్ వరకే తీసుకొస్తే వచ్చాక సినిమా ఎలా ఉందని మాత్రమే చూస్తారు. థియేటర్లో కూర్చున్నాక సినిమా బాగుంటేనే బాగుంది, లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతావు. బట్ నేను ఆర్ట్ని ఎప్పుడు నేను వేరు చేయను. నేను ఎప్పుడు ఆడియన్స్దే తప్పు అని నమ్మే టైప్. నేను ఎప్పుడు సినిమా తీసేవాడిది హాఫ్, ఆడియన్స్ది హాఫ్ తప్పు అంటాను ఎప్పుడు. ఎందుకంటే మనం కూడా మారాలి, మన మైండ్ సెట్ మారాలి. ఎప్పుడు కమర్షియల్ లేదా ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి అలవాటు పడకూడదు, అవే చూసి హిట్ చేయకూడదు. అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఎంకరేజ్ చేయాలి, అన్ని రకాలు చూడాలి, అడాప్ట్ అవ్వాలి, మన మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకొని అది ఎందుకు ఇలా తీసాడు, వాడి థాట్ ఏంటి, ఆ డైరెక్టర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనం ఆలోచించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంతేగాని నేను వచ్చా, డబ్బులు కట్టా, నాకు 2 hours ఎంటర్టైన్మెంట్ ఇవ్వు అంటే ఇది రికార్డింగ్ డాన్స్ కాదు, ఇది సినిమా ఆర్ట్. ఇది అలాగని జెన్యున్ ఎఫర్ట్స్ ని వేస్ట్ చేస్తుంటే కూడా చూడలేము. జెన్యున్ గా ఎఫర్ట్స్ పెట్టావు, ఇంత కష్టపడ్డావు, బట్ ఫైనల్ గా ఇలా ఇది డిసప్పాయింట్ అయితే అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. రూపులు ఒక డెబ్యూటెంట్ కి ఎప్పుడు వస్తాయి, కంటెంట్ బాగుంటే వస్తుంది. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి ఉన్నాడు వీళ్ళ అమ్మ నాన్న ఇట్లా థియేటర్ రాకపోతే కానీ ఇది తప్పు బ్రో, ఇది తప్పు. ఓకే, నచ్చకపోతే నీ ఒపీనియన్ అలా చెప్పు. డైరెక్ట్గా ఉన్నాడు కాబట్టి దాంతో డిస్కస్ చేయి, అసలు ఎందుకు ఇలా చేస్తావు, నాకు ఇది నచ్చలేదు అలా మాట్లాడు. అంతేగాని తిట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఎవరిని తిట్టే రైట్ మనకి లేదు. నువ్వు డబ్బులు పెడితే నీకేం వాడి మీద హక్కు వచ్చేది, ఏది పెడితే అది మాట్లాడడానికి. ఒక రివ్యూర్ కూడా ఇదే చేసేది, నేను డబ్బులు పెడుతున్నా కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తా, ఇష్టం వచ్చినట్టు వాగుతా అనేది కరెక్ట్ కాదు. నేను కూడా అలా చెప్పను, అందుకే నా ఒపీనియన్ అని ఇలా చెప్తాను. అంతేగా నేను డబ్బులు కట్టా, ఏంటి బ్రో ఇది సిగ్గుందా నీకు, ఈ సినిమా ఏంటి బొక్కలా ఉంది, ఇలా మాట్లాడకూడదు. కానీ జెన్యున్గా బ్రో నువ్వు అసలు ఆ ఏదైతే స్టోరీ ఉందో, ఏదైతే విజువల్ కనిపిస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వెనకాల నీ యాడ్ లిప్స్ తీసేసి ఉంటే నిజంగా కొంతమైనా బెటర్ ఫీలింగ్ వచ్చేది బయటకు వచ్చాక. ప్లస్ నువ్వు హింట్లు ఇవ్వడం, ఓకే క్లైమాక్స్ ట్విస్ట్ గెస్ట్ చేస్తే మీరు తోపు, క్లైమాక్స్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా, అసలు ఈ సినిమా ఎంత తోపో తెలుసా, ఇవన్నీ మాకు ఎందుకు బ్రో. నేదన్నా ఇదంతా సినిమాకు ముందు చెప్పుంటే అదంతా మేము హైప్ ఎక్కించుకొని వస్తాం. సినిమాలో చెప్తే మేము సినిమా ఏం చూస్తాం. ఇంకా నువ్వు హైలో ఉన్నావు, సో ఆ హైలో బైక్ రైడ్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, సో వెనకాల నీ మైండ్లో ఉన్న థాట్స్ పెడుతున్నావు, అది ఓకే, అదంతా చాలా బాగుంది కాన్సెప్ట్. కానీ ఆ మధ్యలో థర్డ్ పర్సన్ యాడ్ లిప్స్ ఎందుకు? థర్డ్ పర్సన్ లాగా నువ్వు వచ్చి ఈ సినిమా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సీన్ అదిరిపోతుంది, నెక్స్ట్ సాంగ్, నెక్స్ట్ ఒక 5 minutes ల్యాగ్, ఇదేంటి బ్రో, ఇదేంటి డాక్యుమెంటరీయా? లేదా అదంతా నువ్వు ముందు చెప్పాలి. ఇగో సినిమాలో ఫస్ట్ హాఫ్ ఇది, ఇంటర్వెల్ ఇది, సెకండ్ హాఫ్ ఇది, ఒక సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, ఇవన్నీ నువ్వు ముందు చెప్పాలి. సినిమాలో ఎవరైనా ఇగో ఇప్పుడు నెక్స్ట్ ఫైట్, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ అని చెప్తారా బ్రో? ఇంకోటి అంటే ఇందులో నువ్వు తీసుకున్న మూవీ రిఫరెన్సెస్లో లేదు, ప్యారడీలో లేదు, అది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉందని నాకు అనిపించింది. మేబీ అంటే మనోడు ప్రభాస్ ఫ్యానో హేటరో తెలియదు, కానీ మొత్తం ప్రభాస్ మూవీ రెఫరెన్స్లో ఉన్నాయి. అది నువ్వు అంటే నీ ఉద్దేశం ఓకే నాకు అర్థమైంది, అది ఆ మూవీని కోట్ చేసి ఇలా ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నావు, కానీ అది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉందని అనిపించింది నాకు. ఎందుకంటే జోక్ చేయడం వేరు సినిమా మీద, అంత దరిద్రమైన సినిమా కంటే మనది ఓకేలే అనడం కూడా తప్పు. ఎందుకంటే నీ సినిమా ఇంకా చూస్తున్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలే, రిజల్ట్ రాలే, సక్సెస్ అవ్వలే, సో అప్పుడే నువ్వు దానికంటే నాది బెటరేలే, అంత దరిద్రంగా అయితే ఉండదులే నా సినిమా అని నువ్వు ఎలా చెప్తావు? అది కూడా నీ సినిమా చూస్తున్న వాళ్ళకి నీ సినిమాలో ఎలా చెప్తావు? సో ఆ పాయింట్ ఒకటి నాకు నచ్చలేదు. ఇంకోటి చెప్పినట్టు నెక్స్ట్ ఇది నెక్స్ట్ అది ఈ సీన్లు చెప్పడం కూడా నచ్చలేదు. అండ్ మూడోది ఓకే నేను అదే చెప్తున్నా, నువ్వు కష్టపడొచ్చో, ఇదంతా ఎఫర్ట్స్ పెట్టి ఇలా క్రియేట్ చేసావు మెటీరియల్, అది ప్రోడక్ట్ ఇలా తీసుకొస్తున్నావు బయటికి, అదంతా సినిమాకి వచ్చే వరకే బ్రో. వచ్చాక అవన్నీ మాట్లాడకూడదు. సినిమా ఏంటనేది చూపించాలి, ఆ ప్రొడక్ట్ ఏంటని చూపించాలి. ఒక ప్రొడక్ట్ డిస్ప్లే చేసేటప్పుడు మనం ఆ ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ ఫీచర్స్ ఏంటి, ఇంతకుముందు ఏమున్నాయి ప్రొడక్ట్స్, ఇందులో ఏముంది స్పెషల్, అలా చూపించాలి. కానీ అసలు ఇది తయారు చేస్తున్నాడు ఎవడో తెలుసా, దీని తయారీ ప్రాసెస్ ఇది, దీంట్లో ఇది కలిపారు తర్వాత ఇది
అదంతా ఎందుకు బ్రో మాకు? అసలు ఎవరికైనా పాసిబుల్ అది 100 minutes సింగిల్ షాట్ యాక్టింగ్ చేయడం పాసిబులా అంటే చేశారు బ్రో. ఇదివరకు సింగిల్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు, నువ్వు ఒక్కడే ఫస్ట్ కాదు కదా. అండ్ నేను ఇన్ని ఎక్స్ప్రెషన్లు ఇచ్చాను, ఇంత బాగా చేశాను నేనంటున్నా. నీ కాన్ఫిడెన్స్, నీ ఎఫర్ట్, నీ కష్టం నాకు అర్థమైంది, కానీ నువ్వు అది మా మీద రుద్దకూడదు. మేమే తిరిగి చెప్పాలి నీకు, మేము ఇవ్వాలి ఆ వర్డిక్ట్. నువ్వే ఇగో చూడు నేను ఎంత తోపునో చూడు అంటే ఎలా? అక్కడేంటంటే నీ నెరేటివ్ టోటల్ బ్యాక్ ఫైర్ అవుతుంది. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, అది కరెక్టే కూడా, కానీ అదేంటంటే ఫోర్స్ చేయకూడదు. అదేంటే మ్యూచువల్ ఉండాలి. ఓకే నేను ఇగో నీకు చూపించా, ఓకే నువ్వు నాకు రివ్యూ ఇవ్వన్నట్టు, అంతేగాని ఇగో తోపుతుంది కదా, బాగుంది కదా అంటే అలా. అది బ్రో, ఒక మిడిల్ క్లాస్ వాడివి ఇంత కష్టపడి సినిమా తీసావు కాబట్టి అదే మిడిల్ క్లాస్ వాడు ఈ సినిమా చూసి తన ఫ్రస్ట్రేషన్ చెప్తున్నాడు. సో ఇంకోలా అనుకోవద్దు, ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నువ్వు డెఫినెట్గా యాక్టర్ అవుతావు, డెఫినెట్గా ఇండస్ట్రీలో నీకు రోల్స్ వస్తాయి, అదైతే పక్కా. యాక్టింగ్ బాగా చేసావు, స్క్రిప్ట్ ఉంది, కాన్సెప్ట్ ఉంది, ఐడియా ఉంది, క్రియేటివ్ మైండ్ ఉంది, అదంతా ఉన్నాయి, ఎఫర్ట్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం మర్చిపో. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నువ్వు టైటిల్ కూడా అలాగే పెట్టావు, అందరు వేసుకునేలాగా మంచి టైటిల్ పెట్టావు, దాన్ని రకరకాలుగా మార్చి ట్రోల్ అయితే చేస్తారు డెఫినెట్గా. నేను ఇచ్చినంత కన్స్ట్రక్టివ్గా కూడా ఎవరివ్వరు, పచ్చి బూతులు అయితే తిడతారు, ఆల్రెడీ ఒక క్లిప్ చూసాం. సో అవన్నీ పట్టించుకోవద్దు, నీకు నచ్చింది నువ్వు చేయి బ్రో, సినిమాలు చేయి, కావాలి ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయితేనే మాకు ఇన్స్పిరేషన్. సో ఆల్ ద బెస్ట్ బ్రో. ఈ సినిమా అయితే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని మూమెంట్స్ నిజంగా నీ రైటింగ్ వాల్యూ తెలిసింది, బాగుంది అక్కడ. బట్ ఓవరాల్గా ఇది ప్రొడక్ట్ అయితే, ఇది ప్రొడక్ట్లో ఉన్న ఫాల్ట్స్ అయితే. సో మీరు కూడా చూడండి, డెఫినెట్గా సినిమా చూడాలి, చూసి చెప్పండి అసలు ఎలా ఉంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అదైతే చెప్తా. అంటే ఒక హిందీలో గో అని టైప్లా ఉంటుంది, మొత్తం మ్యాడ్. చూసి వచ్చి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటాం మరి, బాయ్.